మైపాలి అన్న అంత బాగా రానే. మంచిగా మంచిగా. ఎవరు? నా పేరు ఇక్కడ మాది వర్ధనపేట. నీ అమ్మ నీ పాలన సార్లు కూడా మస్తున్నదే. నువ్వు తప్పు కొట్టి సాధించిన పాలన మస్తున్నది. నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తారు. నువ్వు తప్పు కొట్టి సాధించిన కదా ఈ పాలన. నీళ్లు లేవు నా పొలానికి నీళ్లు పెడతానా, ట్యాంకర్ తో నీళ్లు ఎక్కిపోతానా. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సారిలో నీళ్లు వచ్చే నీళ్లు వద్దురా నాయన అంటే వాడు నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు నేను ట్యాంక్ తో నీళ్లు పోతానా, ట్యాంక్ తెచ్చి. ఏది మరి ఏది నీళ్ళు అడిపోయినా ఇసుక అమ్ముకొని చెప్పమని చెప్పినావా? ఇసుక అమ్ముకోమని చెప్పినావా? కాళేశ్వరంలో గులగొట్టాలని చూసినా పడగొట్టినా యాదవ్ యాదవ్. హలో, ఏందా కడుపు మండుతాండే. మా కళ్యాణ లక్ష్మి రాక 3-4 నెలలు అవుతాయి నా బిడ్డ పెళ్లి చేసి. బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. నువ్వు తప్పు కొట్టి సాధించిన సాధన ఇది నీ బాధన. ఓ యాదవ్ చెప్పన్నా. వింటున్నా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి? తప్పు పట్టుకో, మళ్ళా కొట్టు, రేవంత్ బొంద కడిచిపో, వాళ్ళు బొంద పెట్టు. నువ్వు ఏం చెప్తాను? సరే నీ కడుపు నిండా అయిపోయినా. నీకు కడుపు నిండా కేసీఆర్ మీద కోపంతో ప్రజల ప్రాణాలు ఆడుకుంటావు. ఇప్పుడు నువ్వు తెలుసా, ఒక విలేకరివి, నువ్వు తిరిగి న్యాయం చేస్తావు. ఇప్పుడు ఇంట్లో మాట్లాడవు ఎందుకు? దప్పలకు తిరగవు రాష్ట్రం మొత్తం. తిరుగుతా వస్తా. ఎన్నో తిరుగుతావు. నీ కడుపు నిండగానే 1,00,000 కోట్లు నీకు 30 అయిపోయింది. బెంగళూరు పిలిచి నువ్వు పెద్దను అయిపోయినావు. మీది అడ్రస్ ఒకసారి పెట్టండి, నేను వస్తా. అక్కడ ఏదైనా ఉంటే మనం మాట్లాడదాము. కవరేజ్ నా పొలం టైకి రా. వస్తాను. మందు పోసుకొని వస్తాను. ఇప్పుడు నువ్వు చేసిన మోసం ఇది తెలంగాణ ప్రజలకు శాపం. నాకు అడ్రస్ పంపాను, నేను వస్తా. నేను మళ్ళీ మాట్లాడతాను. నువ్వు వచ్చి నా ఆపుతావు. నన్ను ఒక్కని ఆపుతావు. ఈ జనాలు అందరూ ఆపుతావా? మాట్లాడదాం, మనం అందరం కలిసి మాట్లాడదాం. ఏం మాట్లాడతాను? అసెంబ్లీ పో, అసెంబ్లీ రాష్ట్రానికి వెళ్ళాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ అయితే అంటావు. మంచి చేసేవాడు ఎవరైనా కలుపుతారు, చెడు చేసేవాడిని తిడతారు. గుర్తుంచుకో. సరేనా, మాట్లాడదాం. సరేనా? ఏం మాట్లాడతావు నువ్వు? నీ దొంగ 1,00,000 కోట్లు తిన్నావు కదా నువ్వు. బెంగళూరు పిలిచి నీకు. సరేనా, మనం మాట్లాడదాం. మళ్ళీ నైట్